నమస్కారం. రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ హైటెక్స్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అగ్రిటెక్ ఎక్స్పో 2015ను 3 రోజుల పాటు ప్రదర్శించారు. దాదాపు 60 నుంచి 70 స్టాళ్లను ఏర్పాటు చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలైన డైరీ, పౌల్ట్రీ ఫామ్, యాంత్రీకరణ, సేంద్రియ ఎరువుల అవగాహన ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరినీ ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. దీనిపై ఓ నివేదిక మీకోసం. వ్యవసాయ రంగానికి సంబంధించిన ఆధునిక యంత్రాలు, పనిముట్లు, నూతన ఆవిష్కరణలు అన్నీ ఒకే చోట కొలువుదీరాయి. కోతకు అవసరమైన కొడవళ్ల నుంచి పొలం దున్నేందుకు ఉపయోగపడే ఆధునిక నాగళ్లతో కూడిన ట్రాక్టర్లు, చెరుకు పంట కోసి వేరు చేసే యంత్రాలను ఒకే చోట చేర్చారు. ఈ ప్రదర్శనకు హైదరాబాద్ మాదాపూర్లోని హైటెక్స్ వేదిక అయింది. అగ్రిటెక్స్ 2015 పేరిట 3 రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన సదస్సును ఇతర ప్రముఖులతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అంతర్జాతీయ వ్యవసాయ వాణిజ్య ప్రదర్శన అగ్రిటెక్స్ 2015ను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ ప్రదర్శనను పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అన్నారు. ప్రభుత్వాలు అందించేటువంటి రాయితీలే కాకుండా శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వ్యవసాయ రంగంలో అనుభవం గలటువంటి సంస్థలు ఇవన్నీ కూడా తోడు చేసుకొని మన ఉత్పత్తులను పెంచుకోవడం, ఆ ఉత్పత్తులు పెంచుకునే క్రమంలో పెట్టుబడులు తగ్గించుకోవడం, పెట్టుబడులు తగ్గించుకునే క్రమంలో క్వాలిటీ ప్రొడక్షన్స్ మనం పెంచుకోవడం, ఇవాళ ఒక్కదాంట్లో ఒకటి సంబంధం ఉంది. ఈ ఎగ్జిబిషన్లో యాంత్రీకరణ వల్ల జరిగేటువంటి లాభాలు, ప్రస్తుత పరిస్థితిలో లేబర్ షార్టేజ్ వల్ల వ్యవసాయదారుడు అనుభవిస్తున్నటువంటి బాధలను విముక్తి చేయాలంటే వ్యవసాయ యాంత్రీకరణ చాలా ముఖ్యం. ప్యాడీ హార్వెస్టింగ్ కూడా ఒక ఎకరానికి అతి కష్టం మీద ఒక 12 మంది 13 మంది లేబర్ హార్వెస్ట్ చేస్తారు. కేవలం హార్వెస్ట్ చేస్తారు. హార్వెస్ట్ చేసిన దాన్ని మళ్ళా ఒక దగ్గర పెట్టుకోవాలి, మళ్ళా వడ్లు నూర్పాలి, తర్వాత గడ్డిలో ఉన్నటువంటి వడ్లను తొక్కించాలి, మళ్ళా గాలికి ఎగవేయాలి. అంటే ఒక ఎకరం చేయడానికి ఖర్చు చాలా లేబర్ ఉంది. ఇప్పుడు ఈ ప్యాడ్ హార్వెస్ట్ మిషన్తో ఎగబోసేది లేదు, కొడలు పెట్టి కోసేది లేదు, ఉప్ప వేసేది లేదు. హార్వెస్ట్ మిషన్లో నడుస్తూ ఉంటే రోజుకు 15 ఎకరాలు 20 ఎకరాలు ఒక్క మిషన్ కట్ చేస్తుంది. ఈ విధంగా రోజు రోజుకి ఇప్పుడు కాటన్ చూసాం, ట్రాక్టర్స్ చూసాం. ఇవన్నీ వ్యవసాయ యాంత్రీకరణ అనేది రైతుకు తక్కువ ఖర్చుతో మనం పంట పండించేటువంటి ఒక పరికరం అది. ఇవన్నీ ప్రభుత్వ పరంగా చేసేటువంటి కార్యక్రమాలకు తోడుగా రైతులు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఇది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సరం మొదటి సంవత్సరం వచ్చాం జూన్లో, మీకు తెలుసు. జూన్ 2వ తారీఖు వచ్చిన తర్వాత వ్యవసాయ శాఖతో అనుబంధ శాఖలు ఉన్నాయి మనకు. వ్యవసాయం, హార్టికల్చరు, సెరికల్చరు, డైరీ, ఎనిమల్ హస్బెండరీ, సీడ్ ప్రొడక్షన్, ఇవన్నిటికీ మేము ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంగా రైతుకు ఎంతవరకు సాయం చేయగలుగుతామని ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. మొదటి సంవత్సరంలో జూన్లో వచ్చిన తర్వాత నవంబర్లో బడ్జెట్ సమావేశాలు అయినాయి. బడ్జెట్ కేటాయింపు తర్వాత ఇప్పుడు మైక్రో ఇరిగేషన్ కోసం కానీ, పాలీ హౌస్ కోసం కానీ,
గతంలో ఏ ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ఇస్తున్నాం. సబ్సిడీ ఎస్సీ ఎస్టీకి 100% చేశాం, టీచర్లకు 90% చేశాం, చిన్నకారు సన్నకారు రైతులు 90% ఇచ్చాం, మిగతా రైతులకు 80%. ఇది భారతదేశంలోనే ఇంత ఆదర్శమైనటువంటి గైడ్లైన్స్ మరొక రాష్ట్రం లేదు మైక్రో ఇరిగేషన్. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి మంచి పాలసీని ఇతర రాష్ట్రాలు అడాప్ట్ చేస్తా ఉన్నాం. మేము చేయకూడదని ఫార్మ్ మెకనైజేషన్ గురించి కానీ, మైక్రోది కానీ, పాలియోది కానీ. పాలియో ఇతర రాష్ట్రాల్లో 35% సబ్సిడీ ఇస్తున్నారు, 35% ఏమన్నా మహారాష్ట్ర వెళ్ళారు. ప్రధానమంత్రి గారి యొక్క సొంత రాష్ట్రం గుజరాత్లో 50% ఇస్తున్నారు. మన రాష్ట్రంలో 75% ఇస్తున్నారు సబ్సిడీ. పంట నష్టపోతే ఇప్పుడున్నటువంటి పాలసీ ప్రకారంగా విలేజ్ గ్రామం యూనిట్ లేక మండల యూనిట్, అంటే మండలంలో మొత్తం పంట నష్టపోతే కానీ నష్టపరిహారం రాదు. గ్రామం యూనిట్ దగ్గర గ్రామం మొత్తం నష్టపోతే కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ రావు. మేము రాష్ట్ర శాసనసభలో శాసన మండలిలో తీర్మానం పెట్టి కారు నష్టపోతే కారుకి ఇస్తున్నాము, మనిషికి దెబ్బ తగిలితే మనిషికి ఇస్తున్నాము, ఒక ఇల్లు నష్టపోతే ఇంటికి ఇస్తున్నాము. రైతు పంట నష్టపోయినప్పుడు ఊరంతా నష్టపోవాలి, 3,50,000 తీసుకోవాలి. ఈ పాలసీ కరెక్ట్ లేదని శాసనసభలో శాసనమండలి తీర్మానం చేసి ఎవరు పంట నష్టపోతే ఏ సంవత్సరం నష్టపోతే ఆ సంవత్సరానికే మేము ఇన్సూరెన్స్ ప్రీమియం కడతాం, మాకు ఆ నష్టపరిహారం నష్టపోతే ఇవ్వాలని రైతు యూనిట్ తీసుకున్నాం, విలేజ్ యూనిట్ కాదు. ఫస్ట్ టైం ఇన్ కంట్రీ. దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సిఫారసు చేశాం. మరి బహుశా వార్తలు కూడా ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల వారు ఒత్తిడి తీసుకొస్తే అమలులోకి వస్తే రైతు కాస్త ఫ్రీ ధైర్యంగా ఉండగలుగుతాడు. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈరోజు రైతులు ఎక్కువ నష్టపోతుంది ప్రకృతి వైపరీత్యాల వల్లనే. ఆ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే నాకు ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం కట్టుకుంటే నేను నష్టపోతే నాకే వస్తుందనే నమ్మకం ఉంటే రైతు ధైర్యంగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా తీర్మానం కూడా చేశాం. వ్యవసాయ రంగ ఉత్పత్తులు తయారు చేసే వివిధ కంపెనీలు ఈ ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేసి తమ కంపెనీల ఉత్పత్తులను సందర్శనకు ఉంచారు. ఇస్రో సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో అనేక కంపెనీలు పాల్గొని తమ ఉత్పత్తుల గొప్పతనాన్ని, వైవిధ్యాన్ని తెలియజేస్తూ ప్రదర్శనకు ఉంచారు. అందులో భాగంగా వనమూలికలతో చేసే ఆయుర్వేదానికి అవసరమైన పంటల గురించి ఓ ప్రతినిధి వివరించారు. ఈ ఎగ్జిబిషన్లో వ్యవసాయానికి గిట్టుబాటు ఎలా, ఇప్పుడు వ్యవసాయుడు ఇప్పుడు ఎక్కువ చేస్తే ఎక్కువ నష్టం, తక్కువ చేస్తే తక్కువ నష్టం అని గోదావరిలో మీరు చూశారు. గోదావరి డిస్ట్రిక్ట్లో క్రాప్ హాలిడే అని. అట్లాంటిది రాకుండా ఉండాలంటే మనం ఏ క్రాప్ తీసుకోవాలి, ఏ ప్యాటర్న్ తీసుకోవాలి, మన భారతదేశం యొక్క సంపద ఏంటి, మన భారతదేశం యొక్క సంపద ఏంటి, వనమూలికలు. ఈ వనమూలికలు అనే దాన్ని ప్రపంచం అంతా ఈరోజు కోరుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ చూశారు కదా, ప్రగతి రిసార్ట్స్ అనే పాపులర్ నేమ్లో ఆ ప్రగతిలో మీకు దోమ ఉండదు. 2,500 ఎకరాల్లో మీకు ఎక్కడా దోమ ఉండదు. మీరు తీసుకునే ప్రతి ఇన్హేల్ ఎరోమా ఇవన్నీ కూడా మీకు లవంగ్ తులసి, మింట్ తులసి, కర్పూర తులసి ఇవన్నీ కూడా మీకు ఎలాంటి అంటే ప్రతి ఆహారంలో మనం ఇవి ఉండాలి. మనం హెర్బల్ టీ, హెర్బల్ జ్యూసెస్, హెర్బల్ కర్రీస్ ఇవి మన ఒక్క భారతదేశం అని కాదు, ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈరోజు ఇంత రుగ్మతలతో, ఇంత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో ఇట్లా ఉన్న వాళ్ళకి కావాల్సింది ఈ వనమూలికలు. ఈ వనమూలికల మీద ప్రగతి మన ఏదైతే ప్రపంచంలో మొట్టమొదటిగా ఆయుర్వేదం, న్యాచురోపతి అని వచ్చింది ప్రపంచంలో మన దగ్గరే. ఆ వనమూలికలు కూడా ఇక్కడ భారతదేశంలో దాటి ఆ గొప్ప సంపదని మనం తప్పకుండా అందరికీ తెలియపరచాలనే ఉద్దేశంతో
ఈ మొక్కలన్నీ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ, ఇవన్నీ లెమన్ గ్రాస్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా మీకు సెంగలో కోస్ట్, మీకు డయాబెటీస్కి ఇలాంటి యొక్క గొప్ప సంపద మన భారతదేశాన్ని, మనం దీన్ని వ్యవసాయంగా మనం తీసుకోగలిగితే మనం దీన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. దాన్ని కావాల్సిన పౌడర్లో కానీ లిక్విడ్లో కానీ అనేక రకాలుగా మనం వాడుకోవటానికి ఇక్కడ చూశారు కదా ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ కూడా మనం ఆయుర్వేద ప్రోడక్ట్స్ అనేది MR777 మస్కులర్ డిస్ట్రఫీ, దేర్ ఇస్ నో మెడిసిన్ ఇన్ ద వరల్డ్ మస్కులర్ డిస్ట్రఫీ, దానికి మనం పేటెంట్ తీసుకుని దేని నుంచి, అది మాంస రోహిణి అనే ప్లాంట్ నుంచి మనం తీసుకున్నాం. మాంస రోహిణి, మాంస అంటే మజిల్, అట్లాగే రోహిణి అంటే వెలుగు. ఏదేది మనం టెంపుల్కి ధ్వజస్తంభాన్ని వాడుకునేది, అట్లాంటి నేరేడు, మారేడు, చెంగళు అనే ఏదైతే మనం చెప్తున్నామో ఇవన్నీ కూడా మనం రోజు చదువుతూ కూడా వాటి యొక్క విశిష్టత మనకు తెలియకుండా మనం ఎంతో పోగొట్టుకున్నాం. మనం ఈరోజు ప్రతి గ్రామము, ప్రతి సిటీ, ప్రతి టౌను, ప్రతి కంట్రీ ఈ వ్యాధి రహిత సమాజంగా ఉండాలి అంటే ఈ మొక్కలకి ప్రాధాన్యాన్ని ఇచ్చి ఈ వనమూలికల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. ఎగ్జిబిషన్ లో స్టాల్ ఏర్పాటు చేసుకున్న వివిధ కంపెనీల ప్రతినిధులు తమ ఉత్పత్తుల ప్రత్యేకతను వివరించారు. This is the ICRISAT stall. ICRISAT is the International Crop Research Institute for the Semi-Arid Tropics. The stall is basically looking into promoting agri-startups through our agribusiness incubator. As you can also see, we also have the agribusiness innovation platform, which takes ICRISAT's research to the market through business with private and public sector companies as well as startups and farmers. So some of our clients are also here, which are dealing with the different products which they have come to us from. With related to this exhibition with Agritech, this is our third year of association with Agritech. We have been here since the beginning. Initially we started the Agritech with our national conference on business incubation. Later on, we have been partnering with them in terms of promoting our clients' products. This is an excellent platform for our clients based in Hyderabad to promote their products here. So we have clients from different categories. Some are dealing with biofertilizers, some are dealing with chocolates, some are dealing with food products that have been developed from sorghum and pearl millet, sorghum crispies, as well as other extruded products that you can see, so including flakes. Those kind of products are also available with us. ఈ ప్రదర్శనలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం కీటక శాస్త్ర విభాగం వర్మీ కంపోస్ట్ తయారీ విధానంపై రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. ఇక చెరుకును కోసే యంత్రం ఈ ప్రదర్శనలో హైలైట్ గా నిలిచింది. ₹1,80,00,000 ధర పలికే ఈ యంత్రాన్ని చూడడానికి రైతులు, సందర్శకులు అత్యంత ఆసక్తి కనబరిచారు. ఇక కంబైన్డ్ హార్వెస్టర్తో కోతను కోసి కుప్పనూర్చి విత్తనాలు వేరు చేసే మరో యంత్రం సందర్శకుల్లో అమితాసక్తిని కలిగిస్తోంది. మరో కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ కళాశాలలో, పాఠశాలల్లో తాము వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో ఉన్న చాలా మంది విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన లేదని, దీన్ని పెంచడంలో భాగంగా తాము క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మేము యాక్టివ్ ఫార్మ్ స్కూల్లో స్కూల్ చిల్డ్రన్కు, కాలేజ్ చిల్డ్రన్కు అగ్రికల్చర్ ఏం తెలియని వాళ్ళకు అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మ్ టెక్నాలజీ గురించి నేర్పిస్తామండి. మా దగ్గర 1 డే నుంచి 2-3 డేస్కి అట్లా విజిట్స్కి వస్తారు. 60+ క్రాప్స్ ఉన్నాయండి మా దగ్గర. ఇక్కడ హైదరాబాద్ గచ్చిబౌలిలో మా సెంటర్ ఉంది.
అన్ని డొమెస్టిక్ యానిమల్స్ ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్లో రైస్ మిల్, ఆయిల్ మిల్, హ్యాండ్లూమ్ యూనిట్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో పిల్లలు వాటిని చూస్తూ చేస్తూ నేర్చుకుంటారండి. ఇక్కడ అర్బన్ హైదరాబాద్లో ఉండే వాళ్ళకు ఎలా ఫుడ్ పెరుగుతుంది, ఎలా వస్తుంది, ఒక క్యాబేజ్ ఎలా పెరుగుతుంది, గ్రౌండ్నట్ ఎలా పెరుగుతుంది, ఇవన్నీ ఏం తెలియదు కాబట్టి వాళ్ళకు ఈ ముఖ్యంగా ఉద్దేశించి ఈ ప్రోగ్రామ్ చేస్తామండి. సో అలా మేము గత సంవత్సరంన్నర నుంచి నడుపుతూ ఉన్నామండి. 22,000 విజిటర్స్ వచ్చారు ఇప్పటివరకు. 100 స్కూల్స్ పైన వచ్చారండి. ఇలా మేము నడుపుతున్నామండి గచ్చిబౌలిలో. ఈ ప్రదర్శనకు ఉంచిన విఎన్ఆర్ నర్సరీ ప్రైవేట్ లిమిటెడ్ సృష్టించిన జామ వంగడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వంగడం ద్వారా కోసే జామ పండు ఒక్కొక్కటి 300 గ్రాముల నుంచి కేజీ వరకు బరువు ఉంటాయని, జామ మొక్క నాటిన 2 ఏళ్లకే దిగుబడి రావడం దీని ప్రత్యేకత అని నర్సరీ ప్రతినిధులు తెలిపారు. దీనిపై రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రైతు నేస్తంలో ఇవాళ చర్చించుకోబోతున్న అంశం సూక్ష్మ సాగునీటి పద్ధతులు అవగాహన. దీని గురించి మనకు వివరించడానికి డాక్టర్ వి రాములు, సీనియర్ శాస్త్రవేత్త, నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, రాజేంద్రనగర్, హైదరాబాద్ నుంచి వచ్చారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రాములు గారు. అసలు ఈ వ్యవసాయంలో నీటిపారుదల రంగంలో ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటంటారు? ముఖ్యంగా మనకు వ్యవసాయానికి నీరే ప్రధాన వనరు. మరి ఈ నీరు మనకు ఈ రోజు ఉన్న అవసరాలు ముఖ్యంగా జనాభా యొక్క తాగునీటి అవసరాలకు, విద్యుత్ శక్తి అవసరాలకు, పారిశ్రామిక అవసరాలకు పెరుగుతుండటంతో పాటు అలానే రోజు రోజుకు ఈ వనరు తరగటము మరియు మనం అనాదిగా మనం ఈ సాంప్రదాయ నీటిపారుదల పద్ధతుల వలన నీటిని విచ్చలవేడిగా అవసరానికి మించి వాడటం వల్ల ఈ వనరు యొక్క లభ్యత తగ్గిపోవడం. అంతేకాకుండా తరచుగా ఈ మధ్యలో మనకు సంభవిస్తున్న ఈ వర్షాభావ పరిస్థితుల వల్ల చెరువులలో కానీ జలాశయాలు కానీ నీరు తక్కువగా చేరుకోవడం, అలానే మనకు రోజు రోజుకు పడిపోతున్న ఈ భూగర్భ జలాలు మరియు విద్యుత్ శక్తి కొరత ఇలాంటివన్నీ ఈరోజు మనకు ఈ సాగునీటి రంగంలో ముఖ్యంగా వ్యవసాయంలో రైతు సోదరులకు ఎదుర్కొంటున్న సమస్యలండి. అలాగే సాంప్రదాయ నీటిపారుదల పద్ధతుల్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారంటారు? ముఖ్యంగా మనకు సాంప్రదాయ నీటిపారుదల పద్ధతులు అంటే మనకు నీళ్లను మడుల ద్వారా పారించడం కానీ, లేదా పాదుల ద్వారా పారించడం కానీ, లేదా కాలువలు ద్వారా పారించడం కానీ, ఇలా ఉపరితల పద్ధతుల ద్వారా మనం నీరు పారించినప్పుడు ఎక్కువ మొత్తంలో నీరు భూమి లోపలి పొరలోకి ఇంకిపోవడము. అంతేకాకుండా మనకు ఎక్కువ ప్రవాహ వేగంతో నీటిని మన పొలానికి అందిస్తుంటాం కాబట్టి కొంత మనకు వృధా రూపంలో కింది పొలంలోకి వెళ్ళిపోవడం కానీ, అలానే ఎక్కువ ఆవిరి రూపంలో మనకు వాతావరణంలోకి వెళ్ళిపోవడం కానీ జరుగుతుందండి. ఇలా మొక్కకు కావాల్సిన దానికన్నా ఒక సమయంలో ఎక్కువ మోతాదులో నీరుని అందించడం వల్ల ఇలా నష్టాలు